117 మళ్ళీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలుస్తున్నాము. రెండోసారి కూడా ప్రభుత్వాన్ని ఏర్పడుతున్నాము. నిన్న ఖమ్మం సభతోటి రైతులకు ఇచ్చిన మాట ప్రకారము రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు నిన్న ఖమ్మంలో నిన్నటికి 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా నిన్నటికి పూర్తయిపోయింది. నిన్న డబ్బులన్నీ వేయడం జరిగింది. వేసిన క్రమంలో సందర్భంలో భవిష్యత్తులో డీలిమిటేషన్ వేస్తే సీట్లు పెరుగుతాయి కాబట్టి మళ్ళీ రెండోసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వస్తుంది, తెచ్చుకుంటాము. 117 కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించుకుంటాము. ప్రజల సహకారంతో, ప్రజల ఆశీర్వాదంతో మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తామని నిన్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట 100% అదే జరుగుతుంది. ఆ విశ్వాసం ప్రజల మీద మాకు ఉన్నది. అందుకే నిన్న మాకున్నటువంటి నమ్మకము, విశ్వాసము కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని మా యొక్క ఆలోచనని ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు చెప్పడము, అది ఎన్నికలు 2.5-3 ఏళ్ళు ఉన్నప్పటికీ చెప్పడము కార్యకర్తల్లో, నాయకుల్లో ఇంకా చురుగ్గా పనిచేయడానికి ఈ యొక్క స్టేట్మెంట్. అది కాకుండా ఒక విశ్వాసం. ఎందుకంటే మా గవర్నమెంట్ మేము మ్యాక్సిమం కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎన్ని చేయాలో అన్ని చేసినాం. మెయిన్ అన్ని చేసినాం, కొన్ని ఉన్నాయి చేస్తాడు. పోయిన కేసీఆర్ గవర్నమెంట్లో కూడా వాళ్ళు అన్ని చేయలేదు, చేసే ప్రయత్నం చేయలేదు. ఇక్కడ డబ్బులు లేకపోయినా ఖజానాలో సమకూర్చుకొని కాంగ్రెస్ గవర్నమెంట్ అన్ని కార్యక్రమాలు అన్నమాటను నిలబెట్టుకునే క్రమంలో స్టార్ట్ అయినాయి. కాబట్టి అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక విశ్వాసము కాదు, అది కాంగ్రెస్ పార్టీ విశ్వాసాన్ని, కాంగ్రెస్ పార్టీ వర్కర్ల యొక్క విశ్వాసాన్ని ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న సభలో అది చెప్పడం జరిగింది. ఇది పాజిటివ్ చర్చ, ఇది పాజిటివ్ థింకింగ్. ముఖ్యమంత్రిగా మళ్ళీ రెండోసారి మాకు అవకాశం ఇవ్వండి అని ఒక అప్పీల్ని ఒక విశ్వాసంగా వారు చెప్పడం జరిగింది. తప్పకుండా దాని మీదనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కూడా పనిచేయడం జరుగుతుంది. ఏం సార్ ఎన్నికల పోటీకి సంబంధించి సంగారెడ్డిలో డీలిమిటేషన్ అయినా రిజర్వేషన్ అయినా మారుతుందని నిర్ణయం. సంగారెడ్డి జగ్గారెడ్డి ఒక మాట అంటే మాట, ఇక అది అదే ఇక శాసనం, అది మాట అంటే మాటే. సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలు నన్ను ఒకసారి గెలిపించినా ఒకసారి ఓడగొట్టినా నాకు సంగారెడ్డి ప్రజల ద్వారా మేలే జరుగుతుంది. నేను హ్యాపీగా ఉన్నా మా సంగారెడ్డి నియోజక ప్రజలతోటి. ఒక కౌన్సిలర్గా, ఒక మున్సిపల్ చైర్మన్గా, 3 సార్లు ఒక ఎమ్మెల్యేగా, 2 సార్లు ఓడిపోయినా ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీ రోల్గా, ఒక నాయకుడిగా ఎదుగుదలలో నాకు ఓటు ద్వారా నన్ను ప్రోత్సహించినది మొదటి నుంచి కూడా మా సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలు, నా కార్యకర్తలు, నా ఫాలోవర్సు, నా అభిమానిస్తులు అందరూ. నేను ఇప్పుడు చాలా సందర్భంలో దసరా కూడా చెప్పినా, మళ్ళీ మీరు అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ చెప్తున్నా. సంగారెడ్డి జనరల్ ఉన్న నిర్మలని ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి. ఈసారి ఆమెని సంగారెడ్డి ప్రజలు గెలిపిస్తారు. నాకు కొంత తేడా 3 ఖరాబ్ అయితే అప్పుడప్పుడు తేడా చేస్తా, కానీ ఆమె ఫీల్డ్ ఉంటుంది, ఆమె గట్టిగానే ఉంటుంది ఇక. కాబట్టి ఇక సంగారెడ్డి కాంగ్రెస్ కాదని ఇక జీవితంలో రారిగా ఇక రాసి పెట్టుకోండి. ఇక ఫైనల్గా అదిగా నిర్మల ఇది మళ్ళీ చెప్తున్నాండి. ఇక
వచ్చే ఎన్నికలు ఆమె ఉంటుంది, సెకండ్ టైం కూడా ఆమెనే ఉంటుంది మళ్ళీగా. చెప్తూ నేనండి ఇక అదేనాక అడుగుని చెప్తా. 2 సార్లు నెక్స్ట్ 2 సార్లు ఎమ్మెల్యే ఆమెనేగా సంగారెడ్డికి. అది అయిపోయిన తర్వాత 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత నా కొడుకు వస్తాడా లేకపోతే నా కాంగ్రెస్ ఫాలోవర్స్ ఎవరన్నా చూసి ఇవ్వాలన్నా అందరిని కూర్చొని పెట్టుకుని అప్పుడు డిసిషన్ చేసుకుంటే, ఇంకా మా ఆంజనేయులు ఉన్నాడు, ఇంకా సేట్ ఉన్నాడు, సంతు ఉన్నాడు, వాడు షఫీ ఉన్నాడు, మా జార్జ్ ఉన్నాడు, చాలామంది ఉన్నారు ఇంకా లిస్టు. రామరెడ్డి ఉన్నాడు, ప్రభు ఉన్నాడు, మా నరసింహారెడ్డి అయితే చాలా మంది పెద్ద గ్యాంగ్ ఉన్నది ఆడంతా. చూద్దాం టైం ఎట్లా డిసైడ్ చేస్తారు. నేనేందంటే సంగారెడ్డిలో నిర్మల ఉంటుందన్న, నేను మొత్తానికి పోటీ అక్కడి నుంచి చేయ, కానీ అధిష్టానము ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి చేస్తా. మీరు అడుగుతున్నారు అధిష్టానం సిద్దిపేట చేయమంటే చేస్తావా అంటే చేస్తా. మా జిల్లా ఉమ్మడి జిల్లా కదా సిద్దిపేట. ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ గెలవని జాగేదని ఉందనుకో, ఆడ పోయి జయరా జగరెడ్డి అంటే ఆడ పోయి చేస్తా. అది సిద్దిపేట కానీ ఇంకే పేట కానీ. ఇప్పుడు అల్టిమేట్ మళ్ళీ నేను చెప్తున్నది, నేను జగ్గారెడ్డిని ఉన్నా, నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను, నాయకుడిని, లీడర్ని. నేను ఎక్కడ దాకా పనితనం దగ్గరనే, నేను పని చేసే దగ్గరనే తోపుని, పని చేసుట్ల తోపుని, కానీ డిసిషన్ల తోపును కాదు. డిసిషన్ల తోపు ఎవరు? పార్టీ హైకమాండ్. పార్టీ హైకమాండ్ ఎవరు? రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో అక్కడ ఖార్గే గారు ఉంటారు. ఇప్పుడు ఈడ తోపులు 3. ఈడెవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు, అండ్ మీనాక్షి నటరాజన్ గారు. ఇక వీళ్ళే. తర్వాత జిల్లాలకు పోతే జిల్లా ప్రెసిడెంట్. అర్థమైంది కదా. ఇప్పుడు నేనున్న సపోజ్ జగ్గారెడ్డి, నేను బయట పెద్ద తోపు కావచ్చు, తర్వాత సంగతి అది. ఎప్పటిదాకా ఇప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నప్పా, నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత 4.5 ఏళ్ళు నాది నడుస్తుంది. ఎందుకు? ఎమ్మెల్యే కాబట్టి. మళ్ళీ బీఫామ్ రాగానే మళ్ళీ ఎవరిది నడుస్తుంది ఇడా? మళ్ళీ పిసిసి, సీఎం రేవంత్ రెడ్డి, మహేష్ గౌడ్, మళ్ళీ నటరాజన్ ఢిల్లీ ఏఐసిసి. అందుకే పర్మనెంట్ ఎవ్వడు తోపుగాడు. అల్టిమేట్ ఫైనల్గా డిసిషన్ మేకర్. డిసిషన్ అంటే ఎవరు? టికెట్ ఇచ్చేటోడు, అసలైన మొగడు టికెట్ ఇచ్చోడే. అర్థమైందా? ఇప్పుడు నేను జగ్గారెడ్డిని ఉన్నా, నాకు ఆ టైంకి నాకు టికెట్ ఇవ్వకపోతే ఏం చేస్తా? ఎగిరిపోడే కదా. ఇక పర్సనల్గా నేను పులిని, ఇక సింహాని, అరే భయ్ ఇవన్నీ ఇక చెప్పనిక బాగానే మీ బ్రేకింగ్లో పనికి వస్తాయి, కానీ ఈ ఓట్ల కాడ ఏడ పనికి వస్తే నేనే ఉన్నా. అందరు రాష్ట్రం అంతా అంటారు, ఏమో జగ్గారెడ్డి గాల్లో గెలుస్తాడు. గాలి లేదురా నాయన, ఎగిరిపోయినాము. ఎందుకు ఓటేమనేది చెప్పడం వేస్ట్. అదంతా ఫస్ట్ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత రెండోసారి టికెట్ రాకపోతే కనుమరుగైపోతారు రాజకీయంగా. రెండోసారి గెలవకపోయినా అవుట్ అయిపోతారు రాజకీయంగా. నా అనుభవంలో, నా వ్యక్తిగత అభిప్రాయంలో చెప్తున్నా, నా వ్యక్తిగత రాజకీయంగా నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నా. అంతేనా? మొదటిసారి గెలిచినోడు రెండోసారి గెలిస్తేనే సేఫ్ జోన్ పాలిటిక్స్లా. రెండోసారి ఓడిపోయినా, రెండోసారి బీఫామ్ రాకపోయినా అవుట్. కథం క్లోజ్, చాప్టర్ క్లోజ్. విన్నారా? అల్టిమేట్ 3 ఏళ్ళు ఎలక్షన్స్ ఉన్నా మళ్ళీ రెండోసారి గవర్నమెంట్ రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసే ప్రయత్నాన్ని అందరము సమర్థిస్తాము. అలా నో డౌట్. ఇక్కడ వ్యక్తి కాదు, పార్టీ, సంస్థ, వ్యవస్థ.
రేవంత్ రెడ్డి ఉన్నాడు, బాధ్యత ఆయనది, ఆయననే చూసుకుంటాడు అంతా. అంతే కదా. నేను ఎప్పుడు సిస్టమ్కే పనిచేస్తా. ఆర్గనైజేషన్ వ్యక్తుల కంటే ఆర్గనైజేషన్ వెరీ ఫస్ట్ ఇంపార్టెంట్. ఆర్గనైజేషనే వ్యవస్థని కాపాడుతుంది. పార్టీ ఉంటేనే మేము, పార్టీ లేకపోతే మేము అని విర్రవీగితే రాజకీయాలలో నడవదు. నేను అన్నోళ్ళు మంచి మంచిగా కొట్టుకుపోయారు. నేను రాజశేఖర రెడ్డి గారిని చూసిన, పార్టీ అంటుండే ఫస్ట్ ఆయన. రోషయ్య గారిని చూసిన, ఆయన పార్టీ ఫస్ట్ అంటుండే ముఖ్యమంత్రిగా. కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూసిన, ఫస్ట్ పార్టీ అంటుండే. ఉత్తమ్ రెడ్డి అయినా అదే అంటాడు, వెంకటరెడ్డి అయినా అదే అంటాడు, శ్రీధర్ బాబు అయినా అదే అంటాడు, ఇంకా మీతోళ్ళు అదే అంటారు. ఆఖరి రేవంత్ రెడ్డి కూడా ఎన్నికల కంటే ముందు మీరు ఏమన్నా డిసైడ్ చేసుకోండి, టికెట్ల విషయంలో కానీ ఏ విషయంలో మీరే పార్టీ ఏది చెప్తే అదే నేను ఫాలో అయితే తిరుగుతాను అన్నాడు. నేనున్నా. రేవంత్ రెడ్డి కూడా ఇదే మాట అన్నాడు. అంతేనారి, ఈ మాట అన్నాడు. నేను దఖలియా దేంట్లో, మీరు నన్ను ముఖ్యమంత్రి చేస్తున్నారు, గవర్నమెంట్ తెలంగాణ నన్ను చేస్తున్నారు, చాలు నాకు, నేను దఖలియా, మీరు క్యాండిడేట్లే మీరు సెలెక్షన్ చేయండి, అన్నీ చూసుకోండి, నేను పర్సనల్గా వాళ్ళు వీళ్ళని చెప్పా. అందుకే కదా, దాంట్లోనే కదా అంత దగ్గరైన పటేల్ రమేష్ రెడ్డి కూడా అక్కడనే రేవంత్ రెడ్డి ఎందుకు ఇప్పించుకోలేకపోయాడు. అధిష్టానము దామోదర్ రెడ్డి గారు మొదలు నుంచి ఉన్నాడు కాబట్టి, ఉత్తమ్ రెడ్డి గారు అందరూ కూర్చున్నారు, దామోదర్ రెడ్డి గారు మొదలు నుంచి ఉన్నారు కాబట్టి అతనికే ఇవ్వాలనుకున్నారు. రేవంత్ రెడ్డి చెప్పిండు, నేను రాను బైక్ పటేల్ రమేష్ రెడ్డి సంజాయించుకున్నాడు. చలో అక్కడ దామోదర్ రెడ్డి మొదలు నుంచి ఉన్నాడు, అయిపోయా క్యాండిడేట్. సరే పరిస్థితులు అనుగుణించా, దామన్న ఓడిపోయింది, అది వేరు. వేముల నరేందర్ ఉండే, ఆయన కూడా టికెట్ అడిగిండు. ఆడ మొదలు నుంచి ఎవరున్నారు, ఆడ ఆ రాజేందర్ దగ్గర అడిగిర్రు. రాజేందర్ కూడా మిస్ అవుతున్నాడు అంటే రేవంత్ రెడ్డి చలో గాంధీబాయ్ అని నరేందర్కి సంజాయించుకున్నాడు. అందుకే మొన్న నరేందర్కి ఆడ మిస్ అయ్యింది కాబట్టి రాజ్యసభ ఇచ్చాడు. అంతే కదా. అంటే అందరు పార్టీ లైన్లోనే ఉన్నారు కదా. రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా పార్టీ లైన్లోనే ఉన్నాడు కదా. కాబట్టి ఎవరు దయచేసి మొదటిసారి గెలిచినాడు, రెండోసారి ఎట్లా గెలవాలని ఆలోచన చేసుకోండి. పార్టీ సిస్టమ్ ఎవరు దాటినా ఎవరు తప్పినా ఒక్కసారి ఢిల్లీ కళ్ళు ఎర్ర చేసిందంటే మళ్ళీ కన్మరుగైపోతాం అందరం.